చిన్న చిన్న మారు గ్రామాల్లో ఉండేటువంటి తల్లిదండ్రులందరికీ మీ పిల్లలు స్కూల్లో చదువుకున్నట్టయితే కనుక నేను ఇప్పుడు ఈ వీడియో చేసేది మీకోసమే. మీ పిల్లలకి ఇప్పుడు హాలిడేస్ ఉంటాయి. వాళ్ళు హాస్టల్లో ఉన్న వాళ్ళు కూడా ఇంటి దగ్గరికి వస్తారు, లేదా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు ఇంటి దగ్గరే ఉంటారు. సో సమ్మర్లో వాళ్ళ యొక్క సమయాన్ని వేస్ట్ చేసే బదులు వారికి కొత్త నైపుణ్యాలను నేర్పించండి. మీకు తెలియకపోతే నేర్పించేలా ప్రోత్సహించండి. వారికి కంప్యూటర్ కోచింగ్ ఇప్పించండి. కంప్యూటర్ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కంప్యూటర్ నేర్చుకోవడం వల్ల వాళ్ళకు విద్యతో పాటు కంప్యూటర్ పైన కొంత అవగాహన కూడా వస్తుంది. అది అత్యవసరం కూడా. ఈ రోజుల్లో చదువుతో పాటు కంప్యూటర్ శిక్షణ అనేది చాలా అవసరం. ఏ ఉద్యోగానికైనా కూడా కంప్యూటర్ శిక్షణ అనేది ఉండాలి. కంప్యూటర్ యొక్క విజ్ఞానం అనేది ఉండాలి. అలాగే స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్కి పంపించండి. వారి యొక్క లాంగ్వేజ్ డెవలప్మెంట్కి ఉపయోగపడుతుంది. వాళ్ళు కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ప్రోత్సహించండి. మీకే కనుక ఇంట్లో హిందీ లాంగ్వేజ్ కనుక వచ్చి ఉంటే, విదేశాల్లో వెళ్ళి ఉన్నవారైతే మీ పిల్లలకు కూడా నేర్పించండి ఈ సమ్మర్లో. అలాగే స్పోర్ట్స్ పైన వారికి కొంత అవగాహన కల్పించేట్టుగా ఎక్కడైనా మీ చుట్టుపక్కల ఎక్కడైనా డ్యాన్స్ నేర్పినట్టయితే కనుక డ్యాన్స్ క్లాసెస్కి పంపించండి. లేదా స్పోర్ట్స్ రన్నింగ్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళతో పంపించండి. అథ్లెటిక్స్ ఉంటారు, పీటీ ఉస్తాదులు ఉంటారు, పీఈటీ సార్లు ఉంటారు, వాళ్ళ దగ్గరికి పంపించండి. లేదా స్పెషల్గా వారు ఏదైనా సబ్జెక్టులో వెనుకబడి ఉంటే ఆ సబ్జెక్టు పైన కొంత ఫోకస్ చేసి వారిని మీ దగ్గరలో ఉన్న టీచర్స్ దగ్గరికి పంపించి ఆ విద్య నేర్పించండి. సో ఇట్లాంటి పనులు చేయండి. కానీ 2 నెలలు ఉన్నాయి మా అబ్బాయితో తోట పని చేయిస్తాను, చేయించండి. మీ యొక్క కష్టం విలువ వారికి కూడా తెలియాలి కాబట్టి ఆ పనులు కూడా చేయించండి. అలాగే వాటితో పాటు ఈ చిన్న చిన్న నైపుణ్యాలను వాళ్ళకు పెంపొందించేలా మంచి అలవాట్లు నేర్పించడానికి ప్రయత్నించండి. సమ్మర్లో వాళ్ళను గాలికి వదలకుండా మీ యొక్క అనుసంధానంలో, మీ యొక్క కనుచూపు మేరలో మీ దగ్గరలోనే ఉండేట్టుగా వారిని చూసుకొని వారికి కొన్ని పనులు అప్పచెప్పండి. ఆ పనులపైన వారికి అంకితభావం కలిగేలా, వాళ్ళు పూర్తి బాధ్యత వచ్చి చేసేలా వారికి అలవాటు చేయండి. అలా చేయడం వల్ల వారు భవిష్యత్తులో మంచి కార్యాలను కూడా పూర్తి చేస్తారు, మంచి నాలెడ్జ్ని గెయిన్ చేసుకుంటారు. సో ఇలాంటి పనులు చేస్తారని చెప్పేసి మన ఛానల్ ద్వారా చేస్తున్నాను. మొదటిసారి కనుక మన ఛానల్ని చూసినట్టయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. దానివల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు కొత్త నోటిఫికేషన్ ద్వారా మీ దగ్గరికి చేరుకుంటుంది. మీరందరికీ కూడా ఈ విషయాలు నచ్చుతాయని చెప్పేసి భావిస్తున్నాను. కొత్తగా చూసే వాళ్ళు కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.